హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అధికార ప్రతినిధి అయిన యాంకర్ శ్యామల ఒక రకంగా నోరు పారేసుకున్నారు. ఒక రకంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా యాంకర్ శ్యామలని టార్గెట్ చేస్తూ చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందనంటే రీసెంట్గా సత్యసాయి జిల్లాకి సంబంధించి హిందూపురం పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లో కీలకంగా చూసుకుంటే యాంకర్ శ్యామల మాట్లాడుతూ బాలకృష్ణ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా ఏ విధంగానంటే బాలకృష్ణకి ఏం తెలుసు, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు తప్పితే ఇక్కడ ఉన్న సమస్యలు కూడా తెలియవు, ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి, ఆయన వల్ల ఒరిగేదేమీ లేదు అనే విధంగా ఆయన్ని కొంచెం వ్యాఖ్యానించడం జరిగింది. 3 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ హిందూపురానికి చేసింది ఏమీ లేదు. కనీసం ఆయన ఒక నెల రోజుల్లో ఇక్కడ ఎన్ని రోజులు కనబడతారు, కనీసం ఒక రోజు కూడా ఇక్కడ ఉన్నట్టు మనకు దాఖలాలు లేవు. ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి, ఆయనకి ఏం తెలుసు అని చెప్పే విధంగా ఆవిడ ఆయన్ని కొంత వ్యతిరేకించడం అయితే జరిగింది. ఆవిడ ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మీటింగ్లో బాలకృష్ణని ఇలా వ్యతిరేకించే విధంగా కొన్ని తీవ్రమైన విమర్శలు చేసిందో వెంటనే కూడా బాలయ్య అభిమానులందరూ కూడా చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. ఇక్కడ బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి మొదటి కారణం టీడీపీకి హిందూపురం అనేది కంచుకోట, వన్ సైడ్ విన్నింగ్ సీట్. అయితే గత 3 సార్లుగా బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వన్ సైడ్ గా మంచి మెజారిటీతో ప్రతిసారి కూడా మంచి మెజారిటీతో గెలవడం అయితే జరిగింది. అయితే ఆయనదైన శైలిలో కొద్దిగా ఆయన అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నారు కాబట్టి అక్కడ ఆయన 3వ సారి కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇంకొక 2-3 టర్మ్స్ కూడా ఆయన వన్ సైడ్ గా గెలిచే అవకాశం అయితే ఉంది. కానీ అటువంటి నియోజకవర్గంలోకి వెళ్ళి టీడీపీ కంచుకోటైన హిందూపురం నియోజకవర్గంలోకి వెళ్ళి ఇలా మాట్లాడడం అనేది చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు యాంకర్ శ్యామలను కూడా చాలా మంది కూడా చాలా ఘాటుగా విమర్శలు చేయడం జరుగుతుంది. ముందు మీరు వెళ్ళి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోండి, కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్లకు తిరుగుదురు అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం జరుగుతుంది. ఇంకొందరు గత 5 ఏళ్లు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, మరి గత 5 ఏళ్లు కూడా పరిపాలన ఎలా సాగింది, ఏ విధంగా గెలిచారో మీకు తెలీదా, మీకు 11 సీట్లు ఏ విధంగా వచ్చాయో ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా 164 స్థానాలు అలాగే వచ్చాయని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. మీరు ఏదైతే మాటిమాటికి ఈవీఎంల ద్వారా గెలిచారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అప్రజాస్వామ్యంగా కూటమి ప్రభుత్వం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిందని ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో మరి మీకు వచ్చిన 11 సీట్లు కూడా అలాగే వచ్చినాయి. గతంలో 2019లో వచ్చినప్పుడు కూడా అదే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అనే విధంగా బాలయ్య అభిమానులందరూ కూడా చాలా గట్టిగా ఫైర్ అవడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా, వాళ్ళని ఆనందించే విధంగా యాంకర్ శ్యామల మాట్లాడిన మాటలు అనేవి ఇప్పుడు వైరల్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గట్టిగా వైరల్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం అంటే బాలయ్య బాబుకి కంచుకోట లాంటిది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒక్కొక్కటిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. కానీ అక్కడ బాలయ్య కంచుకోటకు వెళ్ళి ఇలా మాట్లాడడం అనేది యాంకర్ శ్యామల ఒక రకంగా తప్పు చేసిందని చెప్పి చాలా మంది కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే బాలయ్య ఫ్యాన్స్ ని కొంత తీవ్ర స్థాయిలో అసంతృప్తి పరిచే విధంగా యాంకర్ శ్యామల మాట్లాడడంతో ఇప్పుడు యాంకర్ శ్యామలని టార్గెట్ చేస్తూ చాలా గట్టిగా కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే బాలయ్య పనితీరు ఎలా ఉంది ఏంటనేది హిందూపురం ప్రజలందరికీ తెలుసు కాబట్టి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా లగ్గడం అంటే గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. మరి యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ముందు సోషల్ మీడియాలో ఎటువంటి రచ్చ జరుగుతుందనేది మనం అయితే చూడాలి.